బాబు గారు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే ఇంకా కేవలం మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే, ఈ కూటమి ప్రభుత్వానికి స్వస్తి చెప్పే రోజులు రాబోతా ఉన్నాయి, ఎలాగో సంవత్సరం కళ్ళు మూసుకున్నారు, ఇంకా 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఎలక్షన్లకు వస్తే అప్పుడు మనం ఏంటో ప్రచారాల్లో మన వంతు మనం చూపిద్దాం, కోకటి ప్రభుత్వాన్ని కోకటి వెళ్తా పగిలిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మాటల ఆంతర్యం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి అనేది ఒక నియంత, ఆయన ఎప్పుడు ఒక నియంత, ఆయన ఎప్పుడు మాట్లాడినా అదే మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో నందిగం సురేష్, ఒక ఎస్సీ దళితుడు ఎంపీ, వైకాపా పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఒక ఎంపీ, మాజీ ఎంపీ, అతన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కేసుల మీద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు మరి జైలుకి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదండి ఆయన్ని, ఒక ఎస్సీని? తర్వాత మొన్న రీసెంట్గా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. మరి వంశీ కోసం అయితే విజయవాడ జైలుకి వెళ్ళావే, నందిగం సురేష్ ఒక దళితుడిని మరి ఎందుకు పరామర్శించలేదు? మీరు ఒకటి వెళ్తూ ఇంకో 3 సంవత్సరాలు పెట్టే కళ్ళు మూసుకుపోతాయి, వీళ్ళందరినీ మళ్ళీ ఏరేద్దామని. నిన్న ఎక్కడో కడపలో ఒక ప్రెస్ మీట్లో అంటున్నాడు, నీకు ఏదో ఆ ఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తాను మళ్ళీ నీకు, మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని అన్నారు. ఎంతమందితో కొట్టించుకుంటారు సెల్యూట్లు? ఎంతమందితో సెల్యూట్లు కొట్టించినా ఏమీ కాదు. ప్రజలు పెంచేవాళ్ళు కాదండి. ఇంకో 3 సంవత్సరాలు కాదు కదా. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అన్నాడు, గతంలో పాదయాత్ర చేసేటప్పుడు ఒక ఛాన్స్ అన్నాడు. ఆ ఒక ఛాన్సే ఇచ్చారు ప్రజలు, ఇంకా ఛాన్స్ కూడా ఎవరికి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే దౌర్జన్యాలు పెరిగిపోయిన మాట్లాడుతూ ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో. నిజంగా ఏమైనా దౌర్జన్యాలు పెరిగినాయి ఈ 9 నెలల పరిపాలనలో? ఈ 9 నెలల పరిపాలనలో అసలు దౌర్జన్యం అనేదే లేదు. దౌర్జన్యమే చేయాలనుకుంటే చాలామంది ఉన్నారు దౌర్జన్యంగా అరెస్ట్. ఇప్పుడు నా సోదరుడు ఒక దళితుడు, ఒక ఎమ్మెల్సీ సత్యంబాబు డ్రైవరు ఎక్కడో చంపేసి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసి వాళ్ళ ఇంటికాడ పడేసి వెళ్ళిపోయారు. అతను నువ్వు ఎమ్మెల్సీ చేసి పెట్టుకున్నావు, అతను నీ వెనక తిప్పుకున్నావు, ఇప్పటికీ ఎమ్మెల్సీగానే ఉన్నాడు అతన్నే నువ్వు సస్పెండ్ చేయలేకపోయావు. అసలు దళితులు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటాకి అసలు నీకు ఊరిని పైన పెదాల నుంచి వచ్చే మాటలే తప్ప నీ మనస్ఫూర్తిగా నీ హృదయం ప్రకారం రాదు. ఈ ఎస్సీలకు సంబంధించి అనేక తీశారు కదండి, రిజర్వేషన్ సంబంధించి అనేక తొలగించేసాడు కదా జగన్మోహన్ రెడ్డి కాదండి, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారే తొలగించాడు. ఈయన వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అండి అది. 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏబిసిడి వర్గీకరణని, రిజర్వేషన్ వర్గీకరణలో కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ మాకు సమన్యాయం చేశారు. అదే దాన్ని 2004 రాజశేఖర రెడ్డి గారు వచ్చి రద్దు చేయించాడు. అక్కడ మాకు తెలుసండి, వీళ్ళు ఎస్సీల గురించి మాట్లాడటానికి వీళ్ళు అసలు అర్హులు కారు. మళ్ళీ ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ బీసీ వర్గాలకు సంబంధించి మళ్ళీ ఏదైతే అప్పట్లో సబ్సిడీ లోన్స్ ఉన్నాయో వాటిలన్నీ మళ్ళీ పునరుద్ధరణ చేస్తారండి. ఇప్పుడు మాకెప్పుడో మా చిన్నప్పటి నుంచి ఉండే ఎస్సీ బీసీ కార్పొరేషన్లో నువ్వు 5 సంవత్సరాలు తొక్కి ఇట్ట పెట్టుకున్నావు, ఒక్కడికి ఇవ్వాలి లోను, అదేమంటే రద్దు చేస్తున్నాను అంటున్నావు. నీ డబ్బులు కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బు, నువ్వెవడవి? ఇప్పుడు నేను అంటున్నాను కాదండి, నీ డబ్బులు కాదు, రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చేది కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్. వాటినన్నింటినీ తొక్కి పడేసి అమ్మ నీకు 18,000, నీకు 15,000, నీకు 10,000 కాబట్టి ఎందుకు వచ్చిందండి? ఈవేళ సోమరిపోతులు చేసావు. 5 సంవత్సరాలు ఎట్లా సోమరిపోతులు తరంగా ఉన్నారు, ఈరోజు కూడా ఏదైనా పని ఉందో రమ్మంటే గంటకు ఇస్తామని అడుగుతున్నారు. అట్లా అయిపోయింది వ్యవస్థ. అంటే నువ్వు డబ్బులు ఇమ్మట్టే. అంటే మనకు సంబంధించినటువంటి ఎస్సీ బీసీలన్నీ సంబంధించినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఈ నిధులన్నింటినీ జగన్మోహన్ పక్కదారి పట్టించారని చెప్పి అనేక ఆరోపణలు వస్తాయి. ఇది నిజమంటారా? ఇప్పుడు ఆయన పక్కదారి పట్టించారనే ఆరోపణలు వాస్తవమే. అదేంటి అంటే నేను అప్పుడు బాబట్టు నొక్కానుగమ్మా, దర్జీకి 10,000 కొట్టానుగా, ఆటోకి 10,000 కొట్టానుగా, 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 కొట్టానుగా, ఇదేంటి ఆటో వాళ్ళకి చెప్పానండి, ఇదేది బొడ్డోడిది అమ్మఒడి 10,000 కొట్టాను, 15,000 కొట్టానుగా, ఈ చెప్పుకొస్తాడండి. ఈ డబ్బు మా డబ్బు మాకు చెప్పడం. అంటే వీళ్ళు ప్రధానంగా ఎస్సీలకి ముద్దు పెట్టినే మేనమావని అని చెప్పినట్టు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి ఏ రకంగా అండగా ఉండలేదంట? లేదండి. కాకపోతే ఏంటంటే ఆనాది నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి
మ్యాండేట్గా ఉన్నటువంటి ఎస్సీలు అదే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆయన తరపునే ఉండి మళ్ళీ ఆయన కుమారుడని మద్దతు పలికారే తప్ప వీళ్ళు అసలు ఎస్సీలకి న్యాయమే చేయరండి. మరి ఇప్పుడు ఏంటో ముఖ్యమంత్రి అయిపోతాను వచ్చేది నా ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏదో అంటారు కల కను దాన్ని సాకారం చేసుకోవాలంటే నువ్వు నిబద్ధతగా ఉండాలి. ఫస్ట్ మెయిన్ నీకు ఆ ఛాన్స్ మొన్నే పోయిందండి. ఇప్పుడు ఈ రోజున బలం ఉందని బలం ఉన్నట్టు మాట్లాడితే రేపు పొద్దున బలం తగ్గుద్ది. బలం లేనప్పుడు ఎలా మాట్లాడాలి అప్పుడు? అదే కదా ఇప్పుడు ప్రజెంట్ జరిగేది. నువ్వు అసెంబ్లీకి రావు, నువ్వు ఒక శాసనసభ్యుడు అయ్యండి, నువ్వు అసెంబ్లీకి రావు, అసెంబ్లీలో వస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటావు. నీకు ఎలా ఇస్తారు?